ఇటువంటి కార్యాలు కూడా మేమే తక్కువ చేసేవాళ్ళము. తర్వాత ముందుకు రండి కొన్ని కుటుంబ విషయాల్లో అమ్మా నేనే చనిపోవాలనుకున్నాను. ఎందుకు ఈ తల్లిదండ్రుల గొడవల మధ్య నేను చనిపోవాలనుకున్నాను. ఎందుకు పుట్టాము, అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉన్నాడా అని ఇట్లా ఆలోచన చేసేవాడిని. ఒకనొక సమయంలో ఎందుకు ఈ కుటుంబం ఎందుకు బతకాలి, చనిపోవాలని కూడా ఆలోచన చేశాను. అప్పుడు ఒకనొక సమయంలో మా పిన్న ప్రభుని నమ్ముకున్నాను. ఇట్లా ఆలోచన చేయకూడదు ఆయన, మనం ఇట్లా ఆత్మహత్య చేసుకుని ఈ విధంగా చనిపోతే మనము స్వర్గాన్ని దేవుని దగ్గరికి వెళ్ళలేము. తర్వాత చెప్పిన తర్వాత ప్రభుని నమ్ముకున్నాం. అవును, నిజానికి ఈయన యేసు ప్రభు అంటే దేవుడు, అన్ని దేవుళ్ళు చూసినాం కదా, ఈయన కూడా దేవుడైనా నిజమేనా అని ఏం చేస్తాను, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేసి వచ్చిన. ఎందుకని చెప్పుకోవడం నమ్ముకోవాలా, అక్కడ చెప్పిన విన్న తర్వాత అవును యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడా, ఈయన మన కోసం చనిపోయినాడా, మన కోసం సిలువ వేయబడినాడా, అయ్యో మన పాతాళంకి వెళ్ళకుండా మన పాప చేసిన కర్మాలకి క్షమించి దేవుడు అంటే ఒక యేసు ప్రభు క్షమిస్తాడని తెలుసుకున్న తర్వాత నేను మళ్ళీ యేసు ప్రభుని నమ్ముకున్నానమ్మా. తర్వాత నేను యేసు ప్రభుని నమ్ముకునే బిడ్డనే వివాహం చేసుకున్నాను. మేము బలి చేస్తున్నాము. మళ్ళీ తర్వాత ప్రభుని నమ్ముకున్న తర్వాత కుల వాళ్ళు భేదాలు ఉండదు కాబట్టి మేమందరం యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ వీళ్ళే మా బంధువులు, వీళ్ళే మా రక్త సంబంధంలో ప్రేమించి అలాంటి బిడ్డనే మళ్ళీ ప్రభుని ఇచ్చిన బిడ్డనే నేను పెళ్లి చేసుకున్నానమ్మా. ఈ సాక్ష్యం దేవుడి ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? ప్రశ్న మీరు ప్రభు నమ్ముకున్నాక ఎలా ఉన్నారు? బాగా సంతోషంగా. కాబట్టి అమ్మా యేసు ప్రభుకి లోకంలో అన్న వీళ్ళు ఎక్కువ తక్కువ ఉంటారు. యేసు ప్రభుకి అది కాదు కావాల్సింది, ధనం కాదు కావాల్సింది, హృదయం కావాలి. యథార్థమైన మనసు ఎవరికి ఉంటుంది ప్రభు వాళ్ళ దగ్గర నివసిస్తాడు. కానీ కోటీశ్వరులలో బంగళాలలో దేవుడు వచ్చేవాడు ఆయన కాదు. కాబట్టి మీరు కళ్ళు మూసుకోండి. మీరు ఏమనుకుంటారో మనసులో తలుచుకొని అలా ఉంచండి. ఇప్పుడు అప్పులు బాధ ఉంది, మీ ఇంట్లో ఎవరైనా తాగుడు అలవాటు పడిపోయి ఉంటే బానిసైపోతే కోరుకోండి, అయ్యా మా ఇంట్లో తాగుడు బానిసైపోయారు, వాళ్ళు తాగుడు మానేయాలని కోరుకోండి. అన్ని బాగా చేయండి. సమస్యలు ఉంటే మీ మనసులో మీరు కోరుకోండి, నేను చేసిన పాపాలని క్షమించు ప్రభు అని కోరుకోండి. సరేనా? మొదటిగా నేను చేసిన పాపాలని క్షమించండి, నన్ను నా కుటుంబాన్ని బాగా చూడండి అని చెప్పండి. మీ ఇంట్లో ఉన్న రోగాలు కూడా దేవుడు బాగు చేస్తారు. సరేనా? ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, ఈ యొక్క సిస్టర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. దీంట్లో తల్లిలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, ప్రభు. అయ్యా వీరందరూ కూడా ప్రభు భూమి మీద మట్టితో మమ్మల్ని తయారు చేసావు ప్రభు. వీళ్ళందరూ కూడా అలాగే చేసావు ప్రభు. సూర్యుడు ఎందుకు, నక్షత్రాలు ఎందుకు, ఈ భూమి ఆకాశాలు ఎందుకు అన్నది తెలియపరిచావు ప్రభు. అయ్యా వీరందరూ కూడా ఇవన్నీ కూడా మా కోసం పనిచేస్తున్నాయి. మేము బ్రతకటానికి ఇవన్నీ పనిచేస్తున్నాయి ప్రభు. సూర్యుడు లేనిదే మేము బ్రతకలేము, అయితే ఈ ఆకాశం లేనిదే మేము బ్రతకలేము, ఈ భూమి లేనిదే మేము బ్రతకలేము. అయ్యా మరి వీళ్ళు